ద రిఫ్లెక్షన్. నవీన్ ఒక పాత సామాన్లు అమ్మే షాపులో ఒక అందమైన పురాతనమైన అద్దాన్ని కొన్నాడు. అది చాలా పాతది. దాని చుట్టూ చెక్కతో చేసిన వింత వింత డిజైన్లు ఉన్నాయి. నవీన్ దాన్ని తన బెడ్రూమ్లో గోడకు తగిలించుకున్నాడు. మొదటి రోజు రాత్రి నవీన్ నిద్రపోతుండగా ఏదో వింత శబ్దం వినిపించింది. ఎవరో గోళ్లతో గీకుతున్నట్లు స్క్రాచ్ స్క్రాచ్ అని శబ్దం వస్తోంది. లేచి చూస్తే అంత నిశ్శబ్దం. కానీ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు అతనికి ఏదో తేడాగా అనిపించింది. అద్దంలో ఉన్న నవీన్ కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నట్లు అనిపించాయి. భ్రమ ఏమో అనుకుని పడుకున్నాడు. రెండవ రోజు రాత్రి నవీన్ అద్దం ముందు నిలబడి బ్రష్ చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతను ఆగిపోయాడు. ఎందుకంటే అద్దంలో ఉన్న ప్రతిబింబం బ్రష్ చేయడం ఆపేసింది. కానీ బయట ఉన్న నవీన్ ఇంకా బ్రష్ చేస్తూనే ఉన్నాడు. అద్దంలో ఉన్న నవీన్ నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు చాలా భయంకరంగా ఉంది. బయట ఉన్న నవీన్ భయంతో వణికిపోతూ వెనక్కి అడుగు వేశాడు. కానీ అద్దంలో ఉన్న ఆకారం అద్దం లోపల నుండి చేతిని బయటకు పెట్టి నవీన్ మెడ పట్టుకుంది. ఆ చేయి మంచులా చల్లగా ఉంది. అద్దంలో ఉన్న ఆకారం బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. నవీన్ గట్టిగా అరిచాడు. కానీ అతని గొంతు బయటకు రావడం లేదు. ఆ అద్దం వెనుక నుండి కొన్ని వందల మంది ఆత్మల అరుపులు వినిపిస్తున్నాయి. చివరికి నవీన్ తన దగ్గర ఉన్న ఒక బరువైన వస్తువుతో ఆ అద్దాన్ని పగలగొట్టాడు. అద్దం ముక్కలు ముక్కలై కింద పడిపోయింది. అంతా నిశ్శబ్దమైపోయింది. నవీన్ ఊపిరి పీల్చుకుని కింద పడిన అద్దం ముక్కల వైపు చూశాడు. ప్రతి అద్దం ముక్కలోనూ తన ప్రతిబింబం లేదు. దానికి బదులుగా ఒక వింతైన నల్లటి ఆకారం కనిపిస్తోంది. అప్పుడే అతనికి అర్థమైంది, అద్దం పగిలిపోలేదు. అద్దంలో ఉన్న ఆకారం ఇప్పుడు బయట ఉన్న లోకంలోకి వందల ముక్కలుగా విడిపోయి వచ్చేసింది. ఆ రాత్రి తన గదిలో ఉన్న వందల ముక్కల నుండి వందల ఆకారాలు నెమ్మదిగా బయటకు రావడం మొదలుపెట్టాయి.